మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ తాజా మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు నత్తి మల్లేష్, ముదిరాజ్ వీర సహచర బృందం, బోచ సన్వాసి, అక్షర పురుషోత్తం స్వామి, నారాయణ సంత అయిన తన మిత్ర బృందంతో కలిసి BAPS అబుదాబి, దుబాయ్ లోని హిందూ మందిరాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ హిందూ సంప్రదాయాన్ని ప్రపంచంలోని నలుమూలల దేశాలు పాటించడం గొప్ప విషయమని, దుబాయ్ లోని నిర్మించిన మహా దేవాలయాల కట్టడాలు ఎంతో అద్భుతమని, పాలరాతితో దేవాలయాలను నిర్మించడం గొప్ప విశేషమని, భారతదేశ హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలు ఆచరించడం పట్ల వారు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు బాసబోయిన చంద్రశేఖర్, ముదిరాజ్, కాసం, రంజిత్ రెడ్డి, గంధం లక్ష్మణ్, సతీష్, ఆకుతోట తురుపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దుబాయ్ దేశంలోని 7 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి అబుదాబిలో నిర్మించినటువంటి మందిరాలను ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ యొక్క మందిరంలో పాలరాతితో మహా అద్భుతంగా చెక్కడం జరిగింది. మరి ఈ యొక్క మందిరంలో పార్వతీ పరమేశ్వరుడు, మరి పూరి జగన్నాథుడు, మరి అటు ఇంకా ముందుకెళితే మరి శ్రీరాముని మందిరము, మరి అయ్యప్ప మందిరాన్ని కూడా ఈ యొక్క మందిరంలో ప్రతిష్ఠించి, మరి పైన చూసినట్టయితే 7 గోపురాలు, ఈ యొక్క 7 రాష్ట్రాలకు సూచికగా 7 గోపురాలతో ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా హిందూ దేవాలయాలను నిర్మించడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క మందిరాన్ని ఈరోజు మేము దర్శించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క మందిరాన్ని ఇక్కడ నిర్మించి ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ట రోజు మరి ప్రారంభించిన రోజున మరి మన దేశ ప్రధాని మోడీ గారిని ఆహ్వానించడం కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఈ మందిరాన్ని దర్శించడం చాలా సంతోషకరంగా ఉంది. నమస్కారం.